ఏలూరు రూరల్ పిఎస్ వద్ద కొల్లేరు ప్రజలతో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. వైసీపీ నేత అబ్బయ్య చౌదరి కొల్లేరులోని చేపల చెరువులను లీజుకు తీసుకుని తమకు డబ్బు చెల్లించలేదని స్థానికులు ఆరోపించారు. 10 కోట్ల రూపాయలు చెల్లించకపోతే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను కలిసి వారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 5 ఏళ్ళు నువ్వు చేసుకున్నావా లేదా? 5 ఏళ్ల డబ్బు నువ్వు తిన్నావా లేదా? సోమవారపాడులో చెరువు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా? న్యాయంపల్లిలో చెరువు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా? మేము వచ్చి ఆపుతాకు వస్తే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేమన్న రోజులు మర్చిపోయారా? అన్ని రోజులు మన గావు ఎదరోళ్ళకి కూడా ఒక రోజు ఉంటుందని తెలియాలిగా. అధికారం అనే మగం వైద్యం ఎక్కి ఇచ్చానుసారంగా విచ్చలవిడిగా పరిపాలన చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. రేపొద్దున మాకు కూడా ఎదురవుతాయి తప్పులు చేస్తే. ఇవన్నీ జనం మర్చిపోవడం కోసం ఈ సినిమా ఏంటి కొత్త సినిమా అని అడుగుతున్నా. వేశారు కదా 5 ఏళ్ళ సినిమా, మేము సాలని పంపించారు కదా మీ సినిమా చూడలేమని. ఇంకా కొత్త సినిమా ఇదంతా ఏంటి మళ్ళీ?